సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సాధారణ ఎన్నికలు మరో 2 ఏళ్లలో జరుగుతున్నందుకు రాజకీయ నాయకులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైన నిర్ణయం ప్రకటించేశారు. ఈ ప్రకటనలో ఆయన అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా గతంలో మాదిరిగా ఏదో ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ తర్వాత విరామం ఇవ్వటం చేస్తున్న పవన్ దీనికి భిన్నంగా అనంతపురంలో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. పవన్ ఇంత హఠాత్తుగా ఈ ప్రకటన ఎందుకు చేశారు? ఆయన ప్రకటనకు మోదీ జగన్ భేటీకి ఏమైనా సంబంధం ఉందా? అయితే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఏపీలో గత 3 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు పవన్ చేపడుతున్న కార్యక్రమాలు వాటి అంతిమ ఫలితం మనకు స్పష్టమవుతాయి. జనసేన పార్టీ స్థాపించి 4 ఏళ్లు కావస్తున్న పార్టీ ఇంకా ఓ రూపం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ పెద్ద యత్నం చేస్తున్నట్లుగా లేదనే విషయం తెలిసిందే. ఇప్పటికీ జనసేన పార్టీ కేంద్ర బిందువు పవన్ కళ్యాణే. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్దతు పలికిన ఆయన ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీ చేసిన పనికి ఆ పార్టీపై విమర్శలు చేయడంతో ఎటువంటి తప్పు లేదు. తప్పనిసరిగా విమర్శ చేయాల్సిందే. బీజేపీ ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పినందుకు పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకోవటం 100కి 100 పాళ్ళు సరైనదే. దీంట్లో మరో మాటకు తావులేదు. కేంద్ర ప్రభుత్వం విషయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు, విమర్శలు ఎక్కుపెడుతున్న విధానం పరిశీలిస్తే బీజేపీ ఆయన దూరంగా జరిగినట్లు తెలుస్తుంది. బీజేపీ ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పినందుకు పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకోవటం 100కి 100 పాళ్ళు సరైనదే. దీంట్లో మరో మాటకు తావులేదు. కేంద్ర ప్రభుత్వం విషయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు, విమర్శలు ఎక్కుపెడుతున్న విధానం పరిశీలిస్తే బీజేపీకి ఆయన దూరంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ అదే ఏపీ విషయానికి వస్తే ఆయన చంద్రబాబుని గట్టిగా ప్రశ్నిస్తున్న దాఖలు కనిపించవు. పైగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో సడన్గా రంగంలోకి దిగటం చేశారు. ఇది అనేక సందర్భాల్లో స్పష్టమైపోతుంది. చంద్రబాబు నాయుడిని ఆదుకునే పాత్ర ఎక్కువగా పోషించారనే విమర్శ పవన్ కళ్యాణ్పై ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడిన తీరు, ఆ తర్వాత వాటికి కట్టుబడకుండా వ్యవహరిస్తున్న విధానం పరిశీలిస్తే పవన్ వైఖరి స్పష్టంగా తేలిపోతుంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని తీవ్రంగా తప్పుపడుతున్న పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న టీడీపీని పల్లెత్తు మాట కూడా అనకపోవటాన్ని మనం గమనిస్తాం. ఏదో ఎంపీని విమర్శించడం, వాళ్ళని రాజీనామాలు చేయమని డిమాండ్ చేయటం తప్ప అంతకంటే ముందుకు వెళ్ళలేదు. పార్టీ నిర్ణయానికి ఎంపీలు కట్టుబడి ఉంటారు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలియదనుకోవాలా? టీడీపీని నేరుగా ప్రశ్నించకుండా ఒకరిద్దరు ఎంపీలను టార్గెట్ చేయడం కూడా పవన్ కప్పదాటు విమర్శలకు నిదర్శనంగా కనిపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన నేపథ్యాన్ని పరిశీలిస్తే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. జగన్, ప్రధాని మోదీ కలిసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెన్షన్ పడుతున్నారు. కొన్ని లొసుగులు బయటపడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోదీని కలవటం ఏదో పెద్ద నేరంగా ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్గా జరిగిన భేటీని ఏదో రహస్యంగా కలుస్తున్నట్లు చంద్రబాబు అనుకూల మీడియాతో పాటు టీడీపీ నేతలు కూడా దాన్ని మలచడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ భేటీ కావటం, చంద్రబాబుపై ఫిర్యాదు చేయటం, ఈడీలో చంద్రబాబు ఆదేశాల ప్రకారం పనిచేస్తున్న 2 అధికారులపై మోదీ నివేదిక కోరటం వంటి అంశాలు అన్నీ తెరపైకి వచ్చాయి. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లి ఢిల్లీకి తిరిగి వచ్చి ఆయన 6 గంటల పాటు ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో అనే దానికి సరైన సమాధానం లేదు. జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుని ఇరకాటంలో పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేపట్టున్నట్లుగా ప్రకటించారు. అది రాయలసీమలోనే. ఇవన్నీ పరిశీలిస్తుంటే పవన్ కళ్యాణ్ మరోమారు రంగంలోకి దిగుతున్నట్లుగా భావిస్తున్నారు. పరిస్థితిని కొంత తేలికపరచడంతో పాటు ఏపీలో చర్చ తన వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తున్నారు. అయితే ఆయన పాదయాత్ర ఎప్పుడు చేపడతారు, అసలు పాదయాత్ర చేస్తారా లేదా అని కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో ఇటువంటి ప్రకటనలు అనేకం చేశారు తప్ప వాటికి కట్టుబడి లేరు. గతంలో ప్రతి జిల్లాలో ఏపీ ప్రత్యేక హోదాపై మీటింగ్లు అన్నారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. ఇప్పుడు కూడా అదే వ్యూహం అమలు చేస్తున్నారా అనే అనుమానం కలగక మానదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.